ఒక అధికారులు కట్ట మీద దాడి చేయడం అనేది మనం ఖండిద్దాం కానీ రౌడీలు అంటేనే ఖండించాలి. రౌడీలు ఉన్నారు రౌడీలే జరిగింది నిజంగా. రౌడీలు అంటే మాత్రం ఎవరు సురేష్ భూమి ఉంది అక్కడ, సురేష్ కి ఎక్కడ భూమి ఉందని చెప్పేసి కేటీఆర్ గారు సర్వే తప్పుడు వార్తలు విష ప్రచారం చేస్తాడు కేటీఆర్. తన అరెస్టు తప్పించుకోవడం కోసం, తన అరెస్టు ముప్పు ముంచుకొస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించి ఏదో ప్రజల తరపున పోరాటం చేస్తాను చూపించడం కోసం. కవిత గారు కూడా అంతే. లిక్కర్ మా స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసే ముందు ఏం చేసింది, వారు కూడా కవిత గారు కూడా మహిళా రిజర్వేషన్లు అని చెప్పి నాటకం ఆడి ఇందిరా పార్క్ లో ధర్నాలు. అప్పటిదాకా మహిళలు గుర్తురాలి. అరెస్ట్ ముంచుకొచ్చేసరికి ఈ కొత్త నాటకం ఆడటం మొదలుపెట్టారు. అందుకే డ్రామారావు అన్నారు. కేటీ రామారావుని డ్రామారావు నాటకాల రాముడు అని అంటే కరెక్ట్. ఆ విధంగా నాటకాలు ఆడి కవిత గారు ఏ విధంగా నాటకం ఆడి మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చి ఇందిరా పార్క్ లో ధర్నా చేశారు. అదే విధంగా ఈయన చేసిన తప్పులు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మొత్తం కూడా బయటపడి అరెస్టు కావడానికి దగ్గరకు వచ్చేసరికి ఈ అంశాలను దృష్టి మరల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా రైతుల ముసుగులో కలెక్టర్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలే, బీఆర్ఎస్ గూండాలే దాడి చేశారు. ఎందుకంటే అంతకుముందు పోలేపల్లిలో ఆడ వెంటనే బలవంతంగా వీళ్ళ లెక్క మరి మొన్న గ్రామ సభలు ఎక్కడ పెట్టాలి, మీరు గ్రామాల్లో పెట్టాలి, గ్రామ వెలుపల. అదే అక్కడ విషయం చెప్పండి. పోలేపల్లిలో జరిగింది. అంతకుముందు పోలేపల్లిలో గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో సగం మంది రైతులు మేము ఇస్తామన్నారు, ఒక 10% మంది రైతులు మేము ఇవ్వమన్నారు. కొంతమంది ఏమన్నారు, మాకు ఆ గిట్టుబాటు కాదు, మీరు ఇచ్చే ధర మార్కెట్ ధరతో ఇవ్వండి అన్నారు. అభిప్రాయం తీసుకున్నారా అధికారులు పోయారు. ఇంకో గ్రామానికి వచ్చారు, ఇదే గ్రామానికి లగచెర్ల గ్రామానికి వస్తే కావాలని ముందస్తు వ్యూహంతో కేటీఆర్ గారు ప్రేరేపించారు ఈ దాడిని, 40 సార్లు ఫోన్లో మాట్లాడారు అని పోలీసులు ధృవీకరించారు. మొత్తం సాక్ష్యాధారాలు మొత్తం కూడా రుజువులతో జడ్జి ముందు పెట్టారు. జడ్జి గారు కూడా నమ్మి పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు. కాబట్టి ఇంత కక్కుర్తి ఎందుకు అన్న, అధికారం కోల్పోతే అధికారం తీసుకోవడానికి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషయం జిమ్మి ఈ విధంగా కక్కుర్తి పట్టడం దేనికి అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అందుకే గతంలో ఇష్టం వచ్చినట్టు అవినీతి చేశారు. కాబట్టి ఎంతటి వాళ్ళైనా సరే, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఉపేక్షించదు. ఎంత వాళ్ళు ఉన్నా సరే విచారణ సంస్థలు విచారణ జరుపుతాయి. తదనుగుణంగా తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది మా ఎంతటి కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అది కేటీఆర్ పక్కన కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది మనకి. 55 కోట్ల అవినీతి ఎట్లా ఆయన తెలియదా? కేటీఆర్ 55 కోట్ల అవినీతి అంటున్నారు. 55 కోట్లు ఇందులో, కానీ దాని నుంచి 700 కోట్లు మన రాష్ట్రానికి వచ్చాయి. 700 కోట్లు చూపిమనండి, ఎక్కడ వచ్చాయి అసలు? నువ్వు చేసిన చర్య చట్టబద్ధమా కాదా?